ఒక శివమణి జాజ్ కొట్టినట్టు, ఒక జాకీ హుసేన్ తబలా కొట్టినట్టు, ఒక జాకీ హుసేన్ తబలా కొట్టినట్టు ఈ నలుగురు బౌలర్ పేర్లే అన్ని చిట్టీలు రాసి ఆడేస్తుంటారు. నేను ఆడాను ఫస్ట్ నువ్వు దిగు మధ్య అంటే ఆడను. కానీ వెనకమాల బ్యాక్ సైడ్ ధోని ఉన్నాడు కదా వాళ్ళకి. వచ్చేసాం గైస్. సో ఈరోజు మనం డిస్కస్ చేసేది ఇడ్లీ సాంబార్ వర్సెస్ బిర్యానీ, సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్, విసిల్ పోడు వర్సెస్ సైలెన్సర్స్. So before we discuss playing 11, so since this is payback week, మనము ఫస్ట్ ప్రీవియస్ ఎన్కౌంటర్ సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడదాం. సో లెట్స్ జంప్ ఇన్ టు ది ఫస్ట్ సెగ్మెంట్. బేసిక్గా ఈ మ్యాచ్కి వస్తే రెండు టీమ్స్ హోమ్ గేమ్స్ ఓడిపోయినాయి. సో ఇద్దరు కసివింది ఉంటారు. అండ్ లాస్ట్ టైం వీళ్ళు ఆడినప్పుడైతే ఓకే పెర్ఫార్మెన్స్ ఉన్నింది ఇద్దరు వైపు నుంచి. ఎందుకంటే నాకు సిఎస్కేలో లాస్ట్ టైం ముస్తఫిజుర్ లేడు, పతిరానా లేడు. సో వాళ్ళకి బౌలింగ్ చాలా వీక్ ఉంది లాస్ట్ టైం. మేబీ ఈసారి ఏమైనా డిఫరెన్స్ చేయొచ్చేమో అనుకుంటున్నా లాస్ట్ టైం కంటే, వాళ్ళ బౌలింగ్ వీళ్ళిద్దరు వచ్చాక యాడ్ అయ్యాక. కానీ ముస్తఫిజుర్ ఉన్నా ఉండకపోయినా 165 కొట్టినప్పుడు ఎవడుంటే అని చెప్పు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ముందు. 4 వికెట్స్ పడినాయి కదా, 18 ఓవర్స్ కొట్టారు. మన వాళ్ళు కూడా తందానా అయినారు కదా లాస్ట్ మ్యాచ్ లో. కాకపోతే సిఎస్కే హోమ్ గ్రౌండ్ లో డబుల్ ది ఇంపాక్ట్ ఉంటది వాళ్ళది, ఎస్పెషల్లీ శివం దుబేది. ఐ మీన్ లాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే శివం దుబేవి హోమ్ గ్రౌండ్స్ లో మంచిగా ఉండే పర్ఫార్మెన్స్. సో లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే వాళ్ళు మేబీ స్పిన్ మీదనే కొంచెం ఎస్ఆర్హెచ్ని 18 ఓవర్స్కి 166కి రెస్ట్రిక్ట్ చేశారంటే వాళ్ళ బౌలింగ్ బాగానే వేశారు. అండ్ ఐ మీన్ వాళ్ళు మెయిన్ బౌలర్స్ లేకపోయినా కూడా. అండ్ ఇప్పుడు చెన్నై పిచ్ హోమ్ గ్రౌండ్ సపోర్ట్, అండ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఒక 50 పాయింట్స్ హై ఉంటుంది అనమాట. అండ్ ఈ మెయిన్ బౌలర్స్ ఇద్దరు బ్యాక్ టు టీమ్. సో నాకు తెలిసి తీక్షణ, మోహిన్ అలీ వీళ్ళిద్దరు బదులు పతిరానా, ముస్తఫిజుర్ వస్తారు లోపలికి. సో ఇలా అండ్ రచిన్ ని తీసేసి ఇప్పుడు వాళ్ళు మోయిన్ అలీని ఐ మీన్ ఎవరినో ఒకటి ట్రై చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ మోయిన్ అలీని ట్రై చేశారు. ఈ మ్యాచ్ ఇంకెవరినన్నా కూడా ట్రై చేయొచ్చు. మేబీ వాళ్ళు ఇంకెవరున్నారు వాళ్ళకి ఆప్షన్ ట్రై చేయడానికి. నాకు తెలిసి అయితే ఇంకా శాంట్నర్ కి అయితే పంపారేమో. మేబీ ఏం చేయొచ్చు అంటే వీళ్ళు అజింక్యకి ఓపెనింగ్ లో పంపించి రచిన్ ప్లేస్ లో మోయిన్ అలీకి అప్ ది ఆర్డర్ చేయొచ్చు, లేదంటే పిచ్ హింటింగ్ కోసం కింద పంపించవచ్చు. అంటే ఇంకా వాళ్ళకి రచిన్ రీప్లేస్మెంట్ వాడే ఉన్నాడు, మోయిన్ అలీ ఉన్నాడు. ఎందుకంటే మిగతా అందరూ బౌలర్లు ఉన్నారు వాళ్ళకి. శాంట్నర్, రిచర్డ్ గ్లీసన్ అంటాడు. కానీ చెన్నై పిచ్ అంటే మళ్ళీ ఇది అవుతుంది కదా, లైక్ లాస్ట్ ఎల్ఎస్జీతో ఆడినప్పుడు చెన్నైలోనే ఆడినట్లున్నారు కదా ఇప్పుడు రీసెంట్ మ్యాచ్. 200 కొట్టేసారు ఈజీగా. కొట్టేశారు. అది మేబీ అది వన్ మ్యాన్ షో అది చెప్పాలంటే. ఎందుకంటే స్టాయినిస్ గాడు 120/63 మరి రచ్చ చూపించాడు. కరెక్ట్ అలా. ఇట్ మేక్ సెన్స్, వన్ మ్యాన్ షో. సో వాళ్ళు మేబీ బెటర్ స్ట్రాటజీతో వస్తారు సిఎస్కే వాళ్ళు అగేన్స్ట్ ఎస్ఆర్. ఎందుకంటే వాళ్ళకి ఎల్ఎస్జీకి స్టోయినిస్ ఒకడే ఆడాడు, వాళ్ళకి మళ్ళీ పూరాన్ ఉన్నాడు, క్వింటన్ డీకాక్ ఉన్నాడు, వీళ్ళందరి ఫైల్ ఒకడే ఆడాడు. పూరాన్ యాక్చువల్లీ బాగా ఆడాడు, 34 of 15. కానీ పడికాల్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 68, డీకాక్ 0, రాహుల్ 16 of 14. అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది. నీకు ఐ మీన్ షహబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ అంటే 7 బ్యాట్స్మెన్స్ ఉన్నారు వాళ్ళకి హిట్టింగ్ చేసేవాళ్ళు. సో వాళ్ళ స్ట్రాటజీ సేమ్ టీమ్, ఐ మీన్ సిమిలర్ లైక్ టు లైక్ టీమ్ తోనే ఆడుతున్నారు కాబట్టి వాళ్ళ స్ట్రాటజీ డిఫరెంట్ గా రావచ్చు ఏమో మేబీ. అవును, కరెక్ట్. కానీ షహబాజ్ అహ్మద్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే వాడు ఆర్సీబీ నుంచి వచ్చిండు. అదంటారు కదా, టీం నుంచి గెంటేస్తే ఒకలాగా ఆడతారు. షహబాజ్ అహ్మద్ అలాంటి ఎగ్జాంపుల్ ఇప్పుడు. అలాగైతే డీకే ప్రతి టీం మీద ఆడాలి కదరా. మనీష్ పాండే కొన్ని డెడ్ ఎగ్జాంపుల్స్ అవి. కానీ షహబాజ్ అహ్మద్ అండ్ మళ్ళీ ఈరోజు శివం సింగ్
శశాంక్ సింగ్ సారీ. శశాంక్ సింగ్. సో వీళ్ళందరూ గెంటేసిన ప్లేయర్స్. సో యాక్చువల్ గా ఈ పనిచేసి రోజు మానేస్తే ఒకలాగా, గెంటేస్తే ఒకలాగా అన్నట్టు. అదే ఈ రోజు మ్యాచ్ చూసా నేను. అసలు ఎలా ఉన్నిందంటే మ్యాచ్ అంతా నీకు కింగ్ సినిమాలో బ్రహ్మానందన్ వీడాడు మన శ్రీహరి దగ్గరికి వెళ్ళి డైలాగ్ ఒకటి ఉంటుంది అనమాట, వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే, సార్ నన్ను నా ఇంటికి వచ్చి నన్ను ఎట్లా కొట్టారో తెలుసా సార్ అంటే, పక్క నుంచి శ్రీనివాస్ రెడ్డి నేను చెప్తా అని చెప్పి ఒక శివమణి జాజ్ కొట్టినట్టు, ఒక జాకీ రూసే తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కొట్టినట్టు కుక్కని కొట్టినట్టు కొట్టారు సార్ అంటారు చూసావా, అలానే కొట్టాడు. నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రెహమాన్ వాయించినట్టు కొట్టుడు పాడించు. అదైతే కరెక్టే అసలు. ఏమో మరి నాకైతే పిచ్చెస్ మరీ దారుణంగా వేస్తున్నారు అనిపిస్తుంది. ఫ్లాట్ వికెట్, ఇంకా కొట్టుకుంటారు ఎవరికి పవర్ ఉంటే వాళ్ళదే, టైమింగ్ పవర్ ఉంటే. అండ్ నేను ఈరోజు చూసా కాబట్టి యంగ్ టాలెంట్ ఏంటంటే బాగా యాక్చువల్గా షైన్ అవుతున్నారు. మేబీ వాళ్ళ ప్రెషర్ వల్లనో ఏమో తెలియదు కానీ, నెక్స్ట్ మెగా ఆక్షన్ ప్రెషర్ వల్లనో ఏమో తెలియదు కానీ బాగా షైన్ అవుతున్నారు. యంగ్ టాలెంట్ షైన్ అవ్వంది ఎవరు అంటే నాకు తెలిసి సిఎస్కేలో సమీర్ రిజ్వీ. వాడు తప్పితే నాకు తెలిసి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ సీజన్ ముందు పెట్టుకొని సరిగా, అంటే సమీర్ రిజ్వీ నేను తక్కువకే కొన్న వాళ్ళు ఆల్మోస్ట్ 8 పెట్టినట్టు. అలాగే పర్ఫామ్ చేశాడు డొమెస్టిక్ లోని, పిచ్చ కొట్టాడు. సో గుజరాత్ కూడా శశాంక్ సింగ్ లానే ఇప్పుడు వేరే టీమ్స్ కి వెళ్ళిపోయినట్టు షారుఖ్ ఖాన్ కూడా వెళ్ళిండు గుజరాత్ కి. హై ఎక్స్పెక్టేషన్స్, సమీర్ రిజ్వీ, షారుఖ్ ఖాన్ వీళ్ళందరూ హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్నారు ఐపీఎల్ లో. కాకపోతే పర్ఫార్మెన్సెస్ లేవు. కాకపోతే కొంతమంది పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు రజత్ పత్తిదార్ ఉండే, మన లాస్ట్ అన్ని పర్ఫార్మెన్సెస్ ఆర్ మన డిస్కషన్స్ లో మనం ఎక్కువ వెయిటేజ్ చేయలేదు. ఏమైందేమో వాడికి, ఆడుతున్నాడు లాస్ట్ 2-3 గేమ్స్ లో. అంటే వాడి పర్ఫార్మెన్సెస్ వల్ల ఆర్సీబీకి ఎడ్జెస్ వచ్చినాయి. కాకపోతే దే మైట్ హ్యావ్ నాట్ క్యాపిటలైజ్డ్. కాకపోతే వాడి పర్ఫార్మెన్స్ వల్ల వచ్చినాయి. ఇన్ ది సేమ్ వే వాడి వల్లనే ఓడిపోయింది కూడా అంట నేను, లాస్ట్ బట్ నాట్ బిఫోర్ గేమ్. ఎందుకంటే వాడు బై ద వే గైస్, మాది లైవ్ వస్తుంది మోస్ట్లీ వీకెండ్. సో రజత్ పట్టిదార్ ఆ లైవ్ డిస్కషన్ లోని ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటుంది ఆయనకి. సో ఎవరైనా రజత్ పట్టిదార్ ఫ్యాన్స్ ఉంటే ప్లీజ్ కంటిన్యూ. అండ్ నేను ఈ ఐపీఎల్ లో చూసింది ఏంటంటే, లోకల్ ప్లేయర్స్ ఓన్లీ బ్యాట్స్మెన్ షైన్ అవుతున్నారు. బౌలర్లు ఎవరిని తీసుకున్నా ఒక్కడు కూడా 10 కన్నా తక్కువ ఇవ్వట్లేదు ఎకానమీ. అది వికెట్ రా, ఫ్లాట్ వికెట్ రా పాపం వాళ్ళకి. అసలు అనిపిస్తుంది స్వింగ్ కూడా మరి వెదర్ వల్ల స్వింగ్ అవ్వట్లేదు. వింటర్ లో యూజువల్లీ స్వింగ్ ఎక్కువ అవుతుంది ఏమో కానీ ఇప్పుడు స్వింగ్ కూడా లేదు. చెప్పలేం. కానీ నాకేమనిపించింది అంటే, గ్రౌండ్స్ లాస్ట్ గేమ్స్ కూడా సేమ్ ఉండే. అంటే ఇఫ్ యూ సీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్ ఏది ఉండేనో దాంట్లో కూడా సేమ్ ఉండే. కాకపోతే ఎస్ఆర్హెచ్ ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో అండ్ ముంబై దానికి చేజ్ చేసింది చూడండి, అంటే క్లోజ్ వచ్చింది కదా, అక్కడి నుంచి అన్ని టీమ్స్ కి కనిపించింది ఏంటంటే, ఓకే ఒక 260 కొట్టినా గానీ ఇంకా మనం క్రాక్ చేయవచ్చు దానికోసం. నెక్స్ట్ దాంట్లో మళ్ళీ కేకేఆర్ అలానే ఆడింది. సో ఆల్మోస్ట్ సో ఈ పర్ఫార్మెన్సెస్ వల్ల అన్ని టీమ్స్ కి తెలుస్తుంది, అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. డిస్కషన్స్ ఆబ్వియస్ గా అయితే కదా, వాళ్ళు ఏం కరెక్ట్ చేసినారు ఆ 260 చేస్ లో, 250 చేస్ లో. సో అది క్యాల్కులేషన్స్ కరెక్ట్ వస్తున్నాయి. ఆ క్యాల్కులేషన్స్ కరెక్ట్ అయినప్పుడు ఆ చేజెస్ కూడా అవుతున్నాయి, అవ్వకుండా దగ్గరకని వస్తున్నాయి. అండ్ బిఫోర్ అంటే నాకు అనిపిస్తుంది అంటే ది 180 స్కోర్ ముందు ఏదైతే ఉండేదో ఇప్పుడు 230 ఇస్ ద న్యూ 180 అండ్ 260 ఇస్ ద న్యూ 200. ఇంకా నార్మ్ అయిపోయింది ఈ ఐపీఎల్ నుంచి. అండ్ హోప్ఫుల్లీ ఇప్పుడు ఆ 57-60 బౌండరీస్ కూడా అలానే 65 చేస్తే బాగుంటది. అప్పుడు మళ్ళీ ఆ 230 కాబట్టి 180కి వస్తుంది. ఇంత ఎంటర్టైన్మెంట్ చూసిన తర్వాత చేయరామా కదా వాళ్ళు. లేదు, నువ్వు యాక్చువల్ గా ఈ రోజు మ్యాచ్ చూసావంటే, నేను కమెంటరీలో కూడా వింటున్నా. యాక్చువల్గా నేను కొంచెం మ్యాచ్ చూడలేదు, కొంచెం మ్యాచ్ చూసాను. కమెంటరేటర్ ఏం చెప్తున్నా తెలుసా, శశాంక్ సింగ్ అండ్ జానీ బిస్టో కొట్టిన 6 20 rows బిహైండ్ పడుతున్నాయంట బాల్స్. ఏది స్టేడియంలో 20 rows బిహైండ్ పడుతున్నాయంట సీట్స్ కి. అంత హ్యూజ్ కొడుతున్నారు వాళ్ళు. సో కొడుతున్నారు, బట్ అట్ ది సేమ్ టైం బౌండరీస్ చిన్నగా ఉన్నాయి కాబట్టి నాట్ ఆల్ ది 6s ఆర్ 6s. కొన్ని క్యాచెస్ అంటే ఇప్పుడు 6s ఉన్నాయి, 4 అవుతాయి ఆర్ అండ్ కాన్ఫిడెన్స్. ఒక్కసారి ఇప్పుడు బౌండరీ 60 ఉందంటే బ్యాట్స్మెన్ లో కాన్ఫిడెన్స్ ఉంటది.
క్లియర్ అయిపోతుంది అనేసి. బౌండరీ దూబే లాంటి 65 ప్లేయర్లు అయితే ఉన్నప్పుడు బౌండరీ 65 or 70 Hmm. ఉన్నప్పుడు బ్యాట్స్మెన్ బ్యాక్ ఆఫ్ ది మైండ్ లో ఉంటది క్లియర్ అవుతుందా అవ్వదా అన్నట్టు. ఆ బ్యాక్ ఆఫ్ ది మైండ్ డౌట్ ఉన్నప్పుడు కనెక్ట్ అవ్వవు కూడా సరిగ్గా. సో Yeah. ఐ మీన్ ఇప్పుడు 230 ఎవ్రీ గేమ్ అవుతుంది, బౌలర్స్ కి అసలు ఛాన్స్ కూడా లేదు అన్నప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ తెచ్చినారు. అంతా బ్యాటింగ్ ఫ్రెండ్లీ అవుతుంది కానీ బౌలింగ్ ఫ్రెండ్లీ ఎక్కడ అవ్వట్లేదు అసలు. స్పిన్నర్ కి అయితే వర్స్ట్ టైం టు బీ ఇన్ ఐపీఎల్. లైక్ వచ్చే ఛాన్సులు కూడా Yeah. పోతాయి. డొమెస్టిక్ లో ఒకరు బాగా వేసాడు అనుకో, అరే ఛాన్స్ ఉన్న ఇండియా టీంలో వెళ్దామని ఐపీఎల్ కి వచ్చాడు అంతే. మొత్తం ఇప్పుడు మార్కంటే అంతా అంతే కదా, కొట్టేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి హోప్ పోతుంది, ఇంక ఇండియా టీంలో వచ్చే ఛాన్స్ కూడా ఇది. సో అదే అనిపిస్తుంది నాకైతే, పోదామా గ్రౌండ్ మరి? బాల్ ఇంక్రీజ్ చేయాలి. సో గైస్ మూవింగ్ ఆన్ టు ది స్క్వాడ్, ఇది సెలెక్షన్, ప్లేయింగ్ 11 సెలెక్షన్. సిఎస్కే నాకు తెలిసి సేమ్ టీం ఆడిస్తారు, ఇంకా వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు వాళ్ళకి చేంజ్ చేయడానికి కూడా. ఇది లాస్ట్ ప్లేయింగ్ 11 వర్సెస్ ఎల్ఎస్జి. మోస్ట్లీ ఎవరెవరినో పెట్టాడు టీమ్ లోని. 99% సేమ్ టీం ఆడతారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా చేంజ్ చేయడానికి ఆప్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి. కాదు, చెన్నై పిచ్ లోని రచన్ ని తెచ్చుకోవడం బెస్ట్ కదా. నాకు ఎందుకు చెన్నై పిచ్ లో వీడిని కూర్చోబెడుతున్నారు అర్థం కాలేదు. వాడికి ఎనఫ్ ఛాన్సెస్ ఇచ్చారు. ఆడు ఫస్ట్ 2 మ్యాచెస్ తర్వాత ఆడి పెర్ఫార్మెన్స్ పెద్ద ఇంపాక్ట్ఫుల్ లేదు వాళ్ళకి. అవును, ఆ కానీ first ఫస్ట్ 2 మ్యాచెస్ matches ఆడింది చెన్నైలోను కదా, అప్పుడు ఇచ్చేసారు. సో చెన్నైలో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇటు ఛాన్స్ ఇవ్వాలి. బయట వేస్ట్, ఈడ అవుట్ సైడ్ చెన్నై క్విక్ పిచెస్ మీద. మేబీ మొయిన్ అలీ లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మ్ చేయకుండా ఉంటే వాళ్ళు ఛాన్సులు వాడికి వచ్చి ఉండొచ్చేమో. బట్ మొయిన్ అలీ లాస్ట్ మ్యాచ్ 2 wickets మైట్ బి లాజిక్. వీడిని తేవాలి అంటే ఈయన బయట పెట్టాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చెన్నై మళ్ళీ స్లో పిచ్ టర్నింగ్, మోయిన్ అలీ పెట్టుకుంటారు అడిషనల్ స్పిన్నింగ్ ఆప్షన్ అన్నట్టు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ కి వేడేయచ్చు, షాబాజ్ అహ్మద్ ఆర్ అభిషేక్ శర్మ వీళ్ళకి వేయచ్చు, అండ్ ఆబ్వియస్లీ ట్రావిస్ హెడ్. సో ఇప్పుడు ఈ పెద్ద మనిషిని పెట్టడం బెస్టా, లేకపోతే ఈ సమీర్ రిజ్వీ పెద్ద మనిషిని పెట్టడం బెస్ట్ అనేది నాకు తెలిసి ఠాకూర్ బదులు సమీర్ రిజ్వీ వేసుకుంటారేమో ఇంపాక్ట్ ప్లేయర్ గా. ఎందుకంటే ఠాకూర్ పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు, వాడిని ఇంపాక్ట్ ప్లేయర్ కి ఎందుకు పెట్టారో. బౌలింగ్ మంచిగా వేస్తున్నా, బౌలింగ్ మంచిగా అంటే అట్లీస్ట్ బౌలింగ్ వేస్తాడు కదా. రిజ్వీ ఫీల్డింగ్ తప్ప ఇంకేమీ లేదు కదా. అట్లీస్ట్ వీడి ద్వారా ఒక అడిషనల్ బౌలర్ అని వస్తారు కదా. అడిషనల్ బౌలర్ అంటే వాళ్ళకి టీంలోనే చూడు, దీపక్ చహార్ ఉన్నాడు, తుషార్ దేశపాండే ఉన్నాడు, పతిరా ఉన్నాడు, ముస్తఫిజుర్ ఉన్నాడు, దూబే ఉన్నాడు, మొయిన్ అలీ ఉన్నాడు. ఇంకా వాళ్ళకి 7 మంది బౌలర్లు 6 మంది బౌలర్లు రా. మిచెల్ చేత 1 over 2 overs వేస్తున్నారేమో కానీ డుబే చేత ఏంచారు ఇంకా. మర్చిపోయి జడేజా ఉన్నాడు వాళ్ళకి, మిచెల్ ఉన్నాడు. ఇంకా వాళ్ళకి ఇంకా ఠాకూర్ తో పనే ఉంది. 4 ఫాస్ట్ బౌలర్స్, మెయిన్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళకి. ఈ పెద్ద మనిషి 4 overs వేస్తాడంటే డౌట్. 4 overs వేస్తే మినిమం 60 ఇచ్చుకుంటాడు. SRH అయితే 100 వేసేసుకోవచ్చు ముందే. ఇలా తిప్పినట్లు తిప్పేసి పెట్టేయాలి అడిగి. నేను అదే చెప్తున్నా. అట్లాంటి ఎస్ఆర్హెచ్ మీద ఇప్పుడు హై స్కోరింగ్ టీమ్, ఐ మీన్ అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఎస్ఆర్హెచ్ మీద ఎట్లున్నాయంటే, వీళ్ళు లాస్ట్ మ్యాచ్ నువ్వు ఎగ్జాంపుల్ తీసుకో, వాళ్ళు టాప్ 4 players నీకు 6 overs లో పడిపోయారు, అయినా కూడా వాళ్ళు 180 వరకు వెళ్ళారు. సో మేబీ ఠాకూర్ బదులు రిజ్వీనే బెస్ట్ ఆప్షన్ అంటా నేను. కానీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ చూస్తే మనం అన్ని హై స్కోర్స్ ఉన్నాయి, 250, 260 ఆర్ ఈవెన్ 180 ఇవి కూడా ఉన్నాయి స్కోర్స్. ఇప్పుడు మనం చూస్తే మరి చెన్నై బ్యాటింగ్ స్ట్రాంగ్ చేసుకోవాలా లేకపోతే బౌలింగ్ స్ట్రాంగ్ చేసుకోవాలా? అంటే అడిషనల్ ప్లేయర్ బౌలర్ వేసుకోవాలా లేదంటే బ్యాట్స్మెన్ చూసుకోవాలా? బ్యాట్స్మెన్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి ఎస్ఆర్హెచ్ కి ఇప్పుడు నీకు ఎన్ఎఫ్ వాళ్ళని స్టాప్ చేయడానికి స్పిన్నర్లు 3 ఉన్నారు. మిచెల్ ఉన్నాడు, మొయిన్ అలీ ఉన్నాడు, జడేజా ఉన్నారు. మిచెల్ అయ్యాడు కదా. సారీ జడేజా, మొయిన్ అలీ ఇద్దరు ఉన్నారు. అండ్ వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మెయిన్ బౌలర్లు, ఐ మీన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బౌలర్లు 4 ఉన్నారు వాళ్ళకి. ఎవరు? జడేజా ఉన్నాడు, దీపక్ చహార్ అండ్ పతిరానా, ముస్తఫిజుర్, మొయిన్ అలీ 5 మంది ఉన్నారు. దాంట్లో 4 ప్రాపర్ బౌలర్స్. ఎస్ఆర్హెచ్ మీదకి వాళ్ళు చాలా అనుకుంటున్నాను నేను. యాక్చువల్ గా షార్దుల్ ఠాకూర్ కి తీసుకునేది అవసరం కూడా లేదు వాళ్ళకి. సమీర్ రిజ్వీ పెట్టుకోవచ్చు, కానీ వెనకమాల బ్యాక్ సైడ్ ధోని ఉన్నాడు కదా వాళ్ళకి. బ్యాక్ సైడ్ నెంబర్ 4 నంబర్ 7
లాస్ట్ మ్యాచ్ నెంబర్ 4 దిగాడు. లాస్ట్ మ్యాచ్ నెంబర్ 4 దిగాడు, అందుకని నెంబర్ 4 అన్నా. ఆహా, సో కానీ బేసికలీ అయితే ఇంకా సేమ్ మన మచ్చ కాదు, మన మచ్చ ఆడాలి కదా పంపిస్తే ముందుకి. నేను ఆడాను. అంటే గైక్వాడ్ మళ్ళీ ఏదన్నా ఎక్కువసేపు ఉంటే అప్పుడు నెంబర్ 4 వస్తాడు, లేదా అంటే తూచ్ నేను ఆడిన ఇప్పుడే. నెంబర్ 7 అయితే సేమ్ 11 ఉంటారు, జస్ట్ రివ్యూ ఒకటే చేంజ్. ఒక్కసారి I mean, అది నా perspective. హూ కుడ్ కమ్ చూద్దాము. కాన్వే ఆబ్వియస్లీ రాడు. శాంట్నర్ కి ఆల్రెడీ తీక్షణ రెడీగా ఉన్నాడు. సో యా వాడు శాంట్నర్ పెడితే తీక్షణ పెడతారు కానీ శాంట్నర్ పెట్టరేమో. ఈ భయ ఎవడో తెలియదు, ఈడు తెలియదు. ఈడప్పుడు ఎప్పుడో ఒకసారి కనిపించాడు, అరే వీడిని ట్రై చేయొచ్చురా, ఈ దేశపాండే గారికి వికెట్లు పడుతున్నాయి వాడికి. ఆహా, ఏ, వీడు అరే. పేస్ అయ్యాడు. వీడు దేశపాండే ఒక 140 టచ్ చేస్తాడు, వీడు పేస్ అయ్యాడు. ముఖేష్ చౌదరి కదా అది, ముఖేష్ చౌదరి లెఫ్ట్ హ్యాండర్. మొన్న ఒకసారి తీసుకున్నారు ఒక మ్యాచ్ లో, నో ఒక్కలే. బాల్ అవి ఇవి వేసి పిచ్చ కొట్టడు కొట్టిరు వాడికి. కాదు, బట్ SRH స్టిల్ వెళ్ళాడు కూడా వెళ్ళిపోయాడు ఇంకా. తుషార్ కంటే ముఖేష్ బెటర్ కదా నేను అంటున్నాను. అట్లీస్ట్ కొంచెం ఛాన్సెస్ వీడికి ఇస్తే, ఎందుకంటే దేశపాండేది హెడ్ గడ్ కొట్టేస్తాడేమో రా, అవుట్ సైడ్ ది గ్రౌండ్ చెన్నై బయటికి వెళ్ళిపోతుందేమో. ఇది స్వింగ్ ఉండదు, ఏముండదు, ఏదో బౌలింగ్ మెషిన్ చేసినట్లు వేస్తాడు వీడు దేశపాండే వాళ్ళు ఉన్న ఫామ్ లోకి. కానీ జస్ట్ ఇమాజిన్ దేశపాండే, శార్దుల్ ఠాకూర్ ఇద్దరు ఇన్ ట్యాండమ్ వేసినారు అనుకో, బౌలింగ్ మెషిన్ ఇద్దరు. కాదు, మలేషియన్ సూపర్ సిక్సెస్ ఉండదు ఇంకా. పోలే దేశపాండే ఇద్దాం, మనకు తెలిసిందిగా చెన్నై. నాకు తెలిసి వాళ్ళు చీటీలు వేసుకుంటారేమో టోర్నమెంట్ ముందున, ఎవరు వస్తే ఇంకా వాళ్ళు ఫిక్స్డ్. బౌలర్లు అని చెప్పేసి ఉన్న బౌలర్లు అందరూ ఎంతమంది ఉన్నారు, 8 మంది బౌలర్లు ఉంటారు కదా, ఈ 4 బౌలర్ పేర్లే అన్ని చిట్టీలు రాసి ఆడేస్తుంటారు. కానీ ఇప్పుడు లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ చూస్తే అన్ని టీమ్స్ 1 or 2 ప్లేయర్స్ తప్ప వేరే ప్లేయర్స్ ఇంకా ట్రై చేయట్లేదు. ఆర్సీబీ ట్రై చేస్తుందేమో వేరే వాళ్ళని, కానీ అంటే ఆర్సీబీ RCB అందరికి చేయాలి. ట్రై చేసింది, మళ్ళీ వాళ్ళని ట్రై చేస్తున్నది. ఆర్సీబీ ఎవరికి ఇవ్వాలో చేయాలి. వాళ్ళకి ఇవ్వదు, అనుజ్ అలాంటి వాళ్ళకి ఇవ్వదు, అనుజ్ రావత్ మిగతా అందరికి ఇస్తారు. సరే ఇంక పోదాం, ఎస్ఆర్ఎస్ పోదాం. MVP నేను దుబాయ్. నేను మచ్చా అనుకుంటున్నా, కాకపోతే మచ్చా బ్యాటింగ్ ఆడనంటే ఏమంటావు? సరే వాడు MVP రా, చెన్నైలో ఉన్నప్పుడు అది తెలుసు, మ్యాచ్ లో MVP అని. అంటే వచ్చి మళ్ళీ మొన్నట్లాగా 6 బాల్ 30 రన్లు అట్లా కొట్టడానికి. ముంబైలో అగేన్స్ట్ ముంబై క్రిటికల్ రన్స్ ఉండే, ఎల్ఎస్జి కూడా క్రిటికల్ రన్స్ ఉండే అనుకుంటా కదా. ఎల్ఎస్జి ఏనా, GT అనుకుంటా. జీటీ మోహిత్ శర్మ దాంట్లో కొట్టారు కదా. సో మచ్చా మరి ఆడతా అంటే నా MVP, లేదు అంటే వెనకమాల బ్యాక్ సైడ్. నెక్స్ట్ నేనేమో రుతురాజ్ అనుకుంటున్నా. బ్యాక్ టు బ్యాక్ 100s కొడతాడంటావా? 100 Already కొడతాడు కానీ కొట్టేశాడు. పెర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకుంటున్నా. ఎందుకు అలా అనుకుంటావు? ఏంటి ఫారెన్ ప్లేయర్లే కొడతారా బ్యాక్ టు బ్యాక్, మనోడు కొట్టడా? ఏమారా అంటే అలా అనకూడదు, తప్పు. బట్ ఫారిన్ ప్లేయర్స్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఇండియన్ ప్లేయర్స్ మీద రాదు. అంటే Like నేను back to last back. match- ఇప్పుడు Yeah, హెడ్ last క్లాస్ match- పక్క కొడతారని మళ్ళీ వస్తుంది కాన్ఫిడెన్స్, వీళ్ళకి రాదు అలాగా. ఎందుకంటే నాకు లాస్ట్ మ్యాచ్ వాడు కొంచెం ఇంతకు ముందు ఆడిన దానికన్నా కొంచెం కాన్ఫిడెంట్ గా కొట్టాడు షాట్స్. సో మేబీ వాడు బ్యాక్ వాడి ఫామ్ ని బ్యాక్ తెచ్చుకున్నాడేమో అనుకుంటున్నా. అయ్యుండొచ్చు. చాలా ఫామ్ కంటే ఎక్కువ వాడి అవుట్ స్వింగర్స్ కంట్రోల్ చేసినాడు అనుకుంటా అవి ఆడడం. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ లో దాంట్లోనే అవుట్ అయ్యాడు వాడు. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మన టీమ్ ఎస్ఆర్హెచ్, ఇది లాస్ట్ ప్లేయింగ్ 11 ఓడిపోయిన టీమ్. వీళ్ళు అదే పెడతారు నాకు తెలిసి. సో టాప్ టు బాటమ్ మార్క్రమ్ కి ఇప్పుడన్నా తీయాలి. 3 మ్యాచ్లు సింగిల్ డిజిట్ వాడొక్కడే. కానీ లాస్ట్ టైం అరే. సిఎస్కే తో వీడే బాగాడు 53 of 37. ఆ స్లో కానీ బౌలింగ్ వీడే మార్క్రమ్ బాగాడు. ఒకటి ఫోటో చూసినుండే నేను, ఎడెన్ మార్క్రమ్ ఇంకా కావ్య మన SRH దే కాంట్రవర్షియల్ ఫోటో.
అందుకే ప్లేస్ ఫర్మ్ గా ఉన్నది అనుకుంటా. అరే కానీ నాకు తెలిసి వీళ్ళ వైఫ్ ఉన్నట్లుందిరా సేమ్ అదే డ్రెస్ తోని. వాళ్ళ వైఫ్ క్యాజువల్ అనుకుంటా. క్యాజువల్ జెస్చర్ అది. ఊహు. కాంట్రవర్షియల్ అంటే మన మన కాంట్రవర్షియల్ మన కాదు. ప్రీతి సింత అలాగా. ఆ, అబ్దుల్ సమాద్ వేరే టైప్. వాడిదేరే ఎంఎస్ ఏదో ఒకటి ఉండొచ్చు. ఎయిడెన్ మార్క్రమ్ సౌత్ ఆఫ్రికా నుంచి వస్తుండు కదా. సో ఏంటి సేమ్ ఆ. అయితే మార్కం తర్వాత క్లాసీనా నితీష్ రెడ్డి నాకు తెలిసి సిచ్యువేషన్ బట్టి క్లాస్ రెడ్డి నితీష్ రెడ్డిని మారుస్తున్నారు. స్విచ్ అవుతారు. ఒకవేళ వికెట్స్ తొందరగా పడితే నితీష్ రెడ్డి వస్తాడు, లేదు మార్క్రమ్ అభిషేక్ వీళ్ళందరూ ఒక 12 అవర్స్ దాకా 10 అవర్స్ దాకా ఆడేశారు అనుకో, అప్పుడు భిక్షు యాదవ్ వచ్చినట్టు వస్తాడు క్లాసీన్. యా వీళ్ళకి అవును, ఏంటంటే క్లాస్ వీళ్ళు నుంచి టాప్ భిక్షు 3 యాదవ్. ఒకవేళ ఫ్లాప్ అయినా షహబాజ్ ఆడుతున్నాడు, కమిన్స్ కూడా ఆ. లాస్ట్ ఆడాడు. నేను లాస్ట్ మ్యాచ్ కమింగ్స్ కొట్టడం చూసి ఇదా కేకేఆర్ మ్యాచ్ అనుకున్నా. వాడు కొడతా 16 balls 50. 16 balls లో నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే మన వాళ్ళు టాప్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయినా అని ఓకే, ప్యాట్ కమిన్స్ గాడికి ఛాన్స్ ఉన్నది. వాడికి పెద్ద మాట కాదు 50-60 బౌండరీస్ క్లియర్ చేయడం. కాదు, వాడు కొడుతుంటే కూడా ఎక్కడ పడుతున్నాయి చూసావు కదా, వాడు ఊటిని అట్లా అంటుంటే వెళ్ళిపోతున్నాయి అవి ఎక్కడికో, అంత పవర్ తో కొడుతున్నాడు వాడు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది జస్ట్ లాస్ట్ 3-4 ప్లేయర్స్, దాంతో లాస్ట్ 3-4 కూడా కాదు, జస్ట్ 2 players ఉన్నట్కడ్ అండ్ మార్కండే. ఎందుకంటే నేను భువీని కూడా ఉన్నట్కడ్ change ప్లేస్ చేయలేదు లోని వాళ్ళు. వాషింగ్టన్ కి ఏదైనా ఇస్తారా? బికాజ్ చెన్నై ఎవరు? చెన్నై చెన్నై అంటే కదా, చెన్నై వాషింగ్టన్ లో పిచ్ కూడా బాగా వాషింగ్టన్ తెలుస్తుంది వాడికి, స్పిన్నర్ లేదు, కూడా. ఏం వాషింగ్టన్ తెలుసు వాడికి? ఏమో లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ చూసాక నేనైతే నేను కెప్టెన్ అయితే వాషింగ్టన్ అసలు ఇంక ఈ సీజన్ అంతా పెట్టుకోను నేను. అంటే నేను ఫాస్ట్ చెన్నై పిచ్ మీద ఇన్ని ఫాస్ట్ బౌలర్స్ ఎందుకు అని 1 2 3 4 5 నితీష్ రెడ్డితో అక్కడ ఇక్కడ భిక్షు యాదవ్ ఉన్నట్టు అక్కడ కూడా ఒకడు ఉన్నాడు, ఇద్దరున్నారు, దూబే అంటే- ఒకడు, ధోని ఒకడు. అవును ఇప్పుడు వాళ్ళు చూస్తే- అదంటున్నాను. అందుకే జయదేవ్ కంటే ఒక స్పిన్నర్ బెటర్ కదా, ధోని అట్లీస్ట్ స్పిన్నర్ కి కొంచెం తగ్గుతాడు. ఎందుకు ఆ, పూణే సూపర్ జైంట్ గోస్ట్ మళ్ళీ హాంట్ చేస్తే వీడికి జయదేవ్ ఏమో, ఉన్నట్కడ్కి. యా. అంటే నేను ఇన్ని ఏ, ఫాస్ట్ బాల్ చెన్నై పిచ్ మీద ఎందుకు అని నా ఫీలింగ్. స్పిన్నర్ అసలు అంటే చూస్తే వీళ్ళు ఫాస్ట్ బౌలర్స్ కాదు. జయదేవ్ ఉన్నట్కడ్ అసలు వాడు ఒక్కటి కూడా పేస్ ఆన్ డెలివరీ చేస్తాడో అయ్యాడో మొత్తం 4 overs లో. వీడు డారెల్ మిచెల్ డిస్కైస్ లో వేస్తాడు ఫాస్ట్ బౌలర్ అని చెప్పి. సో ఐ థింక్ మేబీ సేమ్ టీమ్ తో వెళ్ళడమే వీళ్ళకి బెటర్. అంటే చెన్నైలో పక్క స్పిన్నర్ తీసుకోవాలనేసి నువ్వు అనుకుంటున్నావు, కానీ మన దగ్గర అంత క్వాలిటీ స్పిన్నర్ కూడా లేడు. ఇప్పుడు క్వాలిటీ స్పిన్నర్ తీసుకోకుండా వెళ్ళి కాదు, వేస్ట్ కదా. వాషింగ్టన్ సుందర్ కంటే మార్క్రమే బాగా వేస్తాడు. మార్క్రమ్ వేయొచ్చు, దాని బదులు అభిషేక్ శర్మ కూడా వేయొచ్చు. వాడి ఛాన్స్ షహబాజ్ వేస్తాడు. షాబాజ్ ఉన్నాడు కదా, షాబాజ్ అండ్ మార్కండే సరిపోరా ఇద్దరు? అదే వీళ్ళిద్దరు వేయాలి, కానీ ఇద్దరు లెగ్ స్పిన్నర్ టైప్ లోనే వేస్తారు కదా, ఆఫ్ స్పిన్నర్ ఎవరు లేరు. బట్ Washington ఎట్లా- వీల్ గో విత్ ద సేమ్ టీమ్. ఎంవిపికి వెళ్ళిపోదాం, Yeah. రాపప్ చేద్దాం. MVP ఎవరు అనుకుంటున్నారు? మైక్ స్టార్ట్ చేయి. నేనా? నేను అభిషేక్ శర్మ అనుకుంటున్నా. పడ్డాయి, కళ్ళు పడ్డాయి. గోయింగ్ ఫర్ అభిషేక్ శర్మని. నేను ఓవర్సీస్ ప్లేయర్స్ ని సపోర్ట్ చేయాలనుకోవట్లేదు, ఇంకా వరల్డ్ కప్ దగ్గర వస్తుంది. నేను నితీష్ రెడ్డి అనుకుంటున్నా. లాస్ట్ టైం వీడిని చూస్ చేసుకుంటే అవ్వలేదు, ఈసారి లాస్ట్ మ్యాచ్ నితీష్ రెడ్డికి ఎంత మంచి ఛాన్స్ అంటే, ఆ షాట్ అసలు అన్నెసరీ షాట్. అది వాడికి ఫేవరెట్ షాట్ అయి ఉండొచ్చు, బట్ వాడు ఎప్పుడు లాస్ట్ లో రిస్క్ తీసుకుంటే ఓకే, వాడు దిగిన వెంటనే ఆ రిస్క్ తీసుకోవడం అనేది టూ మచ్ అది. అండ్ ఇంకోటి ఏం నోటీస్ చేసిన అంటే, లాస్ట్ మ్యాచ్ లో అంటే దానికంటే ముందు బాలే వాడికి అవుట్ సైడ్ ఎడ్జ్ ఆర్ లీడింగ్ వేసి తీసుకుని ఉండే. అంటే అప్పుడు అర్థమైపోయింది బాల్ స్పిన్ అవుతుంది, టర్న్ అవుతుంది అనేసి. అండ్ అంత మంచి సిచ్యువేషన్ ఇంపాక్ట్ చూపించచ్చు వాడు. అండ్ అంత పెద్ద స్టేజ్ ఉన్నప్పుడు వాడికి ఆ ఛాన్స్ ఉంటే రాదు, ఇంత పెద్ద బిగ్ ప్లేయర్స్ మధ్యలో క్లాస్ వీళ్ళందరూ ఉన్నప్పుడు. అండ్ దట్ 6th over 7th over వీళ్ళందరూ అవుట్ అయిపోయినారు. వాడికి టైం అంతా ఉండే, వేస్ట్ చేసుకున్నాడు. కానీ లాస్ట్ మ్యాచ్ లో ఆ షాట్ హీ పుల్డ్ ఇట్ ఆఫ్, చూడడానికి చాలా మంచిగా ఉండే. ఐ థింక్ వేస్టెడ్ అ ఛాన్స్. అవును, ఎందుకంటే లాస్ట్ 18th over 17th over అప్పుడు ఆ షాట్ అంతే ఓకే, సర్లే ఇంక 3 ఓవర్లనే ట్రై చేయాలనుకోవచ్చు. ఆడు 8th over 9th over ఆ షాట్ ట్రై చేసి వేస్ట్ అసలు. చలో మరి వ్రాప్ అప్ చేద్దాం అయితే. సో దిస్ ఇస్ ఆ ప్లేయింగ్ 11 గైస్.
సో మీరు ఏదైనా కామెంట్స్లో పెట్టాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ అలాగే ముందు మెన్షన్ చేసినట్లు మోస్ట్లీ వీకెండ్ ఒక లైవ్ సెషన్ పెడతాం డిస్కసింగ్ ఇండియా స్క్వాడ్ ప్రాబుల్ స్క్వాడ్ ఫర్ T20 వరల్డ్ లేదు డైరెక్ట్ స్క్వాడ్ అనౌన్స్ చేద్దాము. జేషా నంబర్ ఉంది నాకు. సో ప్లీజ్ క్యాష్ జేషా నంబర్ ఇన్ ది కమెంట్స్ లో పెడతాము, చూడాలి. చలో దెన్ ఓకే దెన్ బై Okay. బై గైస్. బాయ్.